మిత్రులారా, నమస్కారం అండి. మనము ఈరోజు రెడ్డి రాజ్యాల చరిత్రలో ప్రళయ వేమారెడ్డి అధ్యాయం 5లో ప్రళయ వేమారెడ్డి పోయిన ధారావాహికంలో మనము మొదటి భాగం రాజకీయ పరిపాలనలో అధ్యాయం 4లో ఆఖరి అంశం చూసాము. ఎలాగా రట్టోడి దాని గురించి ఆ పదం ఎలా వచ్చింది, దానికి సంబంధించిన ఆధారాలు చూసామండి. ఈరోజు మనం ప్రళయ వేమారెడ్డి గురించి తెలుసుకుందాం. ఈయన సమయం ఏంటంటే క్రీస్తు శకం 1324-25 నుంచి క్రీస్తు శకం 1353 దాకా. కొండవీటి రెడ్డి రాజ్యం ఏ పరిస్థితుల్లో పుట్టుకొచ్చిందో, వాస్తవాలు ఏమిటో ఇంకా వెలుగు చూడవలసే ఉన్నది. ఇంకా చరిత్రలో డౌట్లు అనేవి పూర్తిగా పోవు కాబట్టి రీసెర్చ్ కొనసాగవాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం అరకొరగా ఉంది. ఈ ఉన్నదాన్నేగా సరిగ్గా తాలు తంతు ఏరి నిగ్గు తేల్చును లేదు. అయితే ఈ విషయాన్ని మనం చెప్పవచ్చు. మధ్యయుగాల నాటి ఆంధ్రదేశం ముస్లిం పాలన కులదోశాక రాజకీయంగా సంక్షోభం, అరాచకత్వం తాండవించాయి. ఆ సమయంలో శాంతి స్థాపన అవసరమైంది. ఒక నియతి అవసరం అయింది. అందుకు గాను చాలామంది ప్రభువులు, రాజకీయవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దాని ఫలితమే ఈ రాజ్య స్థాపన. ఈ హిందూ ధర్మాన్ని, సంస్కృతిని నిలబెట్టేందుకు పూనుకున్న యత్నంగా ఉంది. వైదిక సంప్రదాయాన్ని, కర్మకాండాలని పునరుద్ధరించే యత్నంగా ఉంది. పరాయి పాలన పదఘట్టనల కింద అవి కొన ఊపిరి స్థితికి చేరాయి. క్రీస్తు శకం 1247 నాటి మల్లవరం శాసనం లభ్యమైంది. అది వేమునిది. అది ఆంధ్ర చరిత్రకు సామాన్యంగాను, రెడ్డి చరిత్రకు ప్రత్యేకించి ఎంతో ముఖ్యం అయిందని చెప్పాలి. నిజానికి ఇది తెలుగుదేశ చరిత్రలో నూతన శకానికి నాంది. ఆ పత్రం నాటికి తీరస్థ భాగం విముక్తం అయ్యింది. వేమారెడ్డి ప్రళయ రెడ్డి కొడుకు. అతను పాకనాడు లేదా పుంగి విషయం ముఖ్యుడు. ప్రళయరెడ్డి గురించి పెద్ద చరిత్ర మనకు దొరకలేదు. ప్రళయ వేమారెడ్డి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇతనే రెడ్డి రాజ్య స్థాపకుడు. ఇతను మ్లేచ్ఛ సముద్రానికి అసలైన అగస్త్యుడని, మ్లేచ్ఛాబ్ది కుంభోద్భవ అని మల్లవర శాస్త్రం ప్రకటిస్తుంది. చూడండి ఎలాంటి బిరుదులు సంపాదించారు. మ్లేచ్ఛులు అనేవాళ్ళు సముద్రంలాగా వచ్చినారు. అగస్త్యుడు ఏం చేశాడు? ఆ సముద్రాన్ని మింగేశాడు కదా. సో ఆ విధంగా సముద్రాన్ని మింగిన వాడనే పేరు వచ్చిందంటే ఎంత గొప్పవాడో చూడండి. మ్లేచ్ఛాబ్ది కుంభోద్భవ అని మల్లవర శాస్త్రం ప్రకటించింది. అంటే ముసల్మానులను తరిమి కొట్టడంలో అతను చాలా చురుగ్గా, ఇంకా చెప్తే ప్రధానమైన పాత్ర పోషిస్తూ పాల్గొన్నాడని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ప్రళయవేముడు హైందవ ధర్మ పరిరక్షణ కంకణధారుడు. ప్రళయవేముడు తన అధీనంలో ఉన్న సంపత్తిని, మనుషుల్ని, యావత్ శక్తిని దేశ విముక్తి కోసం ప్రళయనాయకుడి పాదాల చెంత పెట్టాడు. తన ప్రళయనాయకుడు అని ఉన్నాడు. ఆయన లీడర్షిప్ కింద ఈయన పనిచేశాడు. తన తోడబుట్టిన వాళ్ళ తోడ్పాటుతో, బంధువుల ఒత్తాసుతో ముస్లిం ముష్కర పాలనను అంతం చేసేందుకు నడుం కట్టాడు. హిందువుల బలం ఐక్యంగా ఉండడంలోనే ఉందని అతనికి తెలుసు. అంచేత ఇతర హిందూ ప్రభువులతో ఇష్టాపత్తిగా సహకరించాడు. వాళ్ళ సమష్టి ప్రయత్నాల ఫలితం కనిపించింది. కడకు వాళ్ళ లక్ష్యం నెరవేరింది. హైందవ ఆధిపత్యం తీర ప్రాంతంలో స్థాపితం అయ్యింది. ఆనాటి అల్లకల్లోల పరిస్థితుల్లో వేముని కార్యకలాప రంగం పరిమితుల్ని మల్లవరం శాసనం ప్రస్తావించి తెలియజేస్తుంది. ఈ కార్యకలాపాలు బ్రహ్మకుండి లేదా కుండిన ప్రభ, గుండ్లకమ్మ, కృష్ణా, గౌతమి 3 నదుల నడుమ విస్తరించుకొని ఉన్నాయి. బహుశా ఈ సమయంలోనే వేముడు ఈ 3 నదీ తీరస్థ ప్రాంతాల్లోనూ బ్రాహ్మణులకు అనేక అగ్రహారాలను దానం చేశాడు అని ఈ శాసనంలో ఉంది. ఈ అగ్రహారాలు ముస్లిం పూర్వదశలో దానగ్రహీతలు హక్కు భుక్తంగా ఉండి ఉంటాయి. శత్రువు నుండి తిరిగి రాబట్టేక వాటిని వాళ్ళకు అందించి ఉండాలి.
ఈ విషయాన్ని 2 రాతి శాసనాలు రుజువు చేస్తున్నాయి. ఒకటి 1237 అంటే శక సంవత్సరం, అంటే క్రీస్తు శకం 1315 నాటిది. రెండవ దానికి కాలం తెలియరాలేదు. ఇవి మొఘళ్ళు దగ్గర లభ్యమయ్యాయి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర. వీటిలో శివకవి ఆచార్యుడు అయిన ప్రమథ కవి శ్రీగిరి దేవయ్యంగారికి భూమి దానం చేయడం ఉంది. ఈ తేదీ లేని పత్రం దాత అనవేముడు. అతను చిట్ట చివరి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి దేవునికి సమకాలికుడు. ఈ కాకతి ప్రభువు శక సంవత్సరం 1245 దాకా, అంటే క్రీస్తకం 1323 దాకా పాలించాడు. అనవేముని కాలానికి ఉన్న సాన్నిహిత్యం బట్టి ఈ తేదీ లేని పత్రాన్ని కోమటి ప్రోలారెడ్డి కొడుకైన వేమునిగా గుర్తించవచ్చు. ఈ పత్రాన్ని బట్టి వేముడు ముస్లింల అధీనంలో ఉన్న భూముని విముక్తం చేసి తిరిగి దానం చేసి ఉంటాడని తెలుస్తోంది. అవి ముస్లిం చేతుల్లో ఉండేవి. అతని కార్యకలాపాలు గోదావరి తీరం దాకా విస్తరించుకున్నాయి. ప్రళయ నాయకుడికి వేమునికి ఉన్న సంబంధాలు ఏమిటో, వేముని రాజకీయ హోదా ఏమిటో మనకు తెలియదు. దేశం ముస్లింల నుంచి విముక్తం అయ్యాక ప్రళయ నాయకుడు ప్రభువుల సమాఖ్యకు నాయకుడిగా ఉన్నాడు. అయితే వేముడు ప్రళయ నాయకుడికి విధేయుడై సామంతుడిగా ఉన్నాడని భావించవచ్చు. ఏమంటే కాలువ చేరు దానపత్రం రెడ్ల తర్వాతి శాసనాల్లో ఒకటి బయటపడింది. అందులో కాపాయ నాయకుడు కొలువులో ఉన్న 75 మంది నాయకుల్లోనూ వేముడు ఒకడని ఉంది. ఈ కాపాయ నాయకుడు ప్రళయ నాయకుడు రక్త సంబంధీకుడు వారసుడు. ఈ యుద్ధాల్లో ప్రళయ వేమునికి వీరులైన అతని సోదరులు మేనమామలు పోటము నాగమ భట్టయ్యలు తోడ్పాటు ఉన్నారు. వేమును ఆఖరి తమ్ముడు మల్లారెడ్డి మల్లవరం శాసనం ప్రకారం, తెలుగు హరివంశం కావ్యం ప్రకారం రెడ్డి సైన్యానికి అధిపతి. శైశవరెడ్డి రాజ్యానికి పొంచి ఉన్న ముస్లిం దండయాత్రల్ని అతను నిలుపు చేశాడు. అల్లావుద్దీన్ లాంటి తురుష్క మల్లుల్ని ఓడించాడు. ఈ అల్లావుద్దీన్ ఎవరో కాదు, గుల్బర్గా సుల్తాన్ అల్లావుద్దీనే. క్రీస్తు శకం 1347లో రాజ్యానికి వచ్చాడు. శక సంవత్సరం 1269. ముస్లింలు తెలంగాణ హైదరాబాద్ రాజ్యం మీద దండయాత్రతో ఆగలేదు. కాపాయ నాయకుడి వరంగల్ రాజ్యం మీద దండయాత్రలో ఆగలేదు. కృష్ణానది దాటి రెడ్డి రాజ్యం మీదకు దాడి వెళ్ళారు. అయితే సైన్యాధ్యక్షుడైన మల్లారెడ్డి బహమనీ సుల్తాన్ అల్లావుద్దీన్ని ఘోరంగా ఓడించి ముస్లిం సైన్యాన్ని తరిమివేసి రెడ్డి రాజ్యాన్ని కాపాడాడు. అయితే ఈ దాడి ఎప్పుడు జరిగిందో ఖచ్చితంగా తెలియరావడం లేదు. అయితే అల్లావుద్దీన్ క్రీస్తు శకం 1347లో సింహాసనం అధిష్ఠించాడు కాబట్టి ఆ తర్వాతే అయి ఉండాలి. వేముని సోదరులందరూ అలాగే అతని కొడుకు అనవోతారెడ్డి ఈ దండయాత్రల్లో అతనికి తోడుగా ఉన్నారు, విజయానికి దోహదపడ్డారు. మల్లారెడ్డి సైన్యాధ్యక్షుడు. హరివంశంలో ఉన్నట్టు అతను భుజశక్తి వల్ల శత్రువును తరిమి ఓడరేవు మోటుపల్లిని స్వాధీనం చేసుకున్నాడు. ఇది బాపట్ల తాలూకాలో ఉంది. కాకతీయ పత్రాల్లో ఉన్న చైత్రపూర వేసవి విడిది స్వాధీనం చేసుకున్నాడు. అయితే మోటుపల్లి విజయం ఖచ్చితంగా ఎప్పుడు జరిగింది చెప్పడం కష్టం. అయితే తీర ప్రాంతంలో ప్రళయవేముడు దండయాత్రల జరిపిన తొలి రోజుల్లోనే మల్లారెడ్డి విజయం సాధించి ఉండవచ్చు. అలా అని మోటుపల్లి విజయంతోనే యావత్ కోస్తా మీద వేముని అధికారం స్థాపితం అవ్వలేదు. చాలా ప్రాంతం అతని ఏలుబడి బయటనే ఉండిపోయింది. ఏమైనా తన విజయం యాత్రల వల్ల రెడ్లు బలోపేతం అయ్యారు. కోస్తా ప్రాంతంలో వాళ్ళ ప్రభావం పెరిగింది. రెడ్లు కాకతీయ ఏలుబడిలోని ఆగ్నేయ ప్రాంతం అంతా తమ యాజమాన్యంలోనే ఉందని భావించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా శ్రీశైలం నుంచి తూర్పు తీరం దాకా వాళ్ళ కిందే ఉంది. వాళ్ళు ఈ ప్రాంతాన్ని మామూలుగానే పాలించారు, అంటే ప్రతాపరుద్రుని కాలంలో ఉన్నట్టుగానే. కుండిప్రభ లేదా గుండ్లకమ్మ ఒంగోలు తాలూకా నది తీరంలో అద్దంకి రాజధానిగా పాలించారు.
భుజశక్తి వల్ల తిరుగుబాటు చేసిన ప్రభువుల్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాలని ఓడించారు. స్వతంత్ర పాలకులు అయ్యారు. పాకనాడు ప్రళయరెడ్డికి 5 కొడుకులు. వాళ్ళలో వేముడు ప్రముఖుడు. అతని సోదరుల్లో ఎవళ్ళకి అతనికి ఉన్నంత సైనిక నైపుణ్యం కానీ, దూరదృష్టిగా రాజకీయ అవగాహన కానీ లేవు. అతనికి హిందూ మత అభిమానం, హిందూ వ్యవస్థల పట్ల అభిమానం అధికం. అది ఆనాటి యుగ స్వభావానికి తగ్గట్టే ఉందని చెప్పవచ్చు. హిందూ ధర్మ పునరుద్ధరణ ఉద్యమానికి అనువుగానే ఉందని చెప్పవచ్చు. ప్రళయ నాయకుడితో కలిసి దేశంలోని శక్తుల్ని కూడగట్టే నాయకత్వం వహించాడు. ముస్లిం దాడులకు వ్యతిరేకంగా నిలబడి శక్తుల్ని కూడగట్టగలిగాడు. ఎన్నో దుర్గాలు నిర్మించాడు. జనశ్రుతి ప్రకారం అవి 84 అని. ధ్యానవాటి లేదా ధరణికోట, అమరావతి, ధనాదప్రోలు, చందవోలు, వినుకొండ, కొండవీడు, కొండపల్లి, బెల్లంకొండ లాంటివన్నీ ఇలాంటివే. ఎన్ని ఉన్నాయి చూడండి, 84 కోటలు. కీలక స్థావరాల్లో భద్రతా సైన్యాల్ని పెట్టాడు. అతన్ని నమ్మిన బంటుగా కొలిచే సోదరులు, బంధువులు తూచా తప్పకుండా అతని మాటల్ని అమలు చేసేవాళ్ళు. శాంతి భద్రతల స్థాపనలో అతనికి సాయపడ్డారు. కృష్ణానది దక్షిణాన శక్తివంతమైన రెడ్డి రాజ్య నిర్మాణానికి వాళ్ళే ముఖ్యులు. ఈ రకంగా మొదటి వేముడు పంటరెడ్ల నాయకుడయ్యాడు. కొత్త రాజ్య ప్రభు అయ్యాడు. అద్దంకి రాజ్య అధిపతి అయ్యాడు. దాదాపు 1 శతాబ్దం పాటు ఆంధ్రదేశ చరిత్రలో ప్రముఖ పాత్ర పోషించిన రాజ్యం అయ్యింది అది. రెడ్డి ప్రభుత్వం, ప్రళయ కుటుంబం, అతని బంధువులు సమిష్టిగా చేసిన కృషి ఫలితంగా మనుగడలోకి వచ్చిన మొదటి వేముడే దాని వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందాడు. అతని నాయకత్వం కిందే వాళ్ళంతా పనిచేశారు. అయితే అన్న మాచారెడ్డి ఉండగా మొదటి వేముడిని ఎందుకు రాజుగా ఎంచుకున్నారో విశదం కాలేదు. క్రీస్తు శకం 1325 నుంచి ఉన్న శాసనాల్లో పాలకునిగా వేముడే ఉన్నాడు కానీ అతని అన్న లేడు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను బట్టి వేముని తమ్ముళ్ళు, బంధువులు ఆది నుంచి అతన్నే రెడ్డి రాజ్య ముఖ్యునిగా గుర్తించినట్టు తెలుస్తుంది. అందుకు కారణం అయితే మాత్రం తెలియరావడం లేదు. సరే, అది వేరే విషయం. తమ్ముడు మాట మాచారెడ్డి జవదాటలేదు. రెడ్డి రాజ్య స్థాపనను తమ్మునికి అన్ని విధాలా సాయం చేశాడు. కృష్ణ దక్షిణాదిన ఉన్న ప్రాంతం అంతా అతని బాధ్యతకు అప్పగించారు. ధనదప్రోలు, ఈనాటికి చందనోలు, గుంటూరు జిల్లా రేపల్ల తాలూకా ముఖ్య పట్టణంగా అతను పాలించాడు. వేమభూపాల చరితం అన్న సంస్కృత కావ్యాన్ని వామనభట్ట బాణుడు రాశాడు. అందులో ధనపురం, శాఖానగరం అని ఉంది. మొదటి వేముడు తన ప్రాంతాలను స్వతంత్ర రాజుగానే పాలించాడు. నామకహ ప్రళయ నాయకుడి సామంత ప్రభువుగా ఉన్నాడంటే అలాగే అతని వారసుడు కాపయ్య నాయకునికి. అయితే ఈ సామంత స్వభావం ఎక్కువ కాలం నిలవలేదు. బహమనీ సుల్తాన్ అల్లావుద్దీన్ హసన్ షా తెలంగాణ మీద చేసిన తొలి దాడి కాపయ్య నాయకుడి అధికారాన్ని కుదిలించేసింది. సుల్తాన్ చేతిలో పరాజయంలో అతను బాగా నీరసపడిపోయాడు. కోస్తా ప్రాంతం మీద అతని అధికారం సన్నగిల్లిపోయింది. తూర్పు కనుమల పైన ఉన్న దేశం మీద కానీ, దిగువన ఉన్న ప్రాంతం మీద కానీ అతను ఆధిపత్యం పటువుగా చెలాయించలేకపోయాడు. అసలు చెప్పాలంటే వరంగల్ పొరుగునే బహమనీ రాజ్య స్థాపితం అవడంతో కాపయ్య నాయకుడు కోస్తా వైపు దృష్టి మళ్లించలేకపోయాడు. అతని గణపేశ్వర శాసనం ఉంది. అది శక సంవత్సరం 1268 అంటే క్రీస్తు శకం 1346ది. అదే అతని ఆఖరి శాసనం. అతను తన సోదరుని వరుసవాడని తుయ్యేటి అనవోతా నాయకుని ఈ ప్రాంతంలో వ్యవహారాలు చూడడానికి నియమించాడు. ద్రాక్షారామంలో అతని శాసనం ఉంది. అది సరిగ్గా ఆ తర్వాతి ఏడిదే, అంటే శక సంవత్సరం 1269 అంటే క్రీస్తు శకం 1347ది. వ్యవహారాలు ఇలా ఉన్నాయి. మొదటి వేముడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంతో తాత్సారం చేయలేదు. కాపయ్య నాయకుడి ప్రతినిధి అనవోత నాయకుడు అంతా
పట్టు ఉన్న మనిషి కాదు. కోస్తాలో ఉన్న ముఖ్యులు అధికారం రెక్కలు విప్పుకుంటూ ఉంటే అతను అదుపు చేయలేకపోయాడు. మొదటి వేముడు అనవోతుని బలహీనతను గుర్తించాడు. ముస్లింల దాడుల నుంచి కానీ హిందువుల దాడుల నుంచి కానీ ప్రజలను రక్షించే శక్తి అతనికి లేదని గ్రహించాడు. దాంతో తన భవిష్యత్ వ్యూహం తనే ఏర్పాటు చేసుకుని స్వతంత్రంగా ఉండబోయాడు. ముసునూరి ప్రభువులతో బంధనాలు తెంచుకున్నాడు. శత్రువుల బారి నుంచి దాడులు తట్టుకోవడానికి తన ఏలుబడి కింద ఉన్న ప్రాంతం రక్షణకు సమాయత్తం అయ్యాడు. దాంతో అతను ఇప్పుడు స్వతంత్ర పాలకుడు అయ్యాడు. తన పేరుతోనే అధికారం నిభాయించుకుని ఉన్నాడు. అతని వల్లే కులవచేరు శాసనం ఉంది. ఇది శక సంవత్సరం 1345 క్రీస్తు శకం 1423 నాటిది. వేముడు స్వతంత్ర పాలన హస్తగతం చేసుకోవడం గురించి భిన్నంగా తెలియచేస్తుంది ఈ శాసనం. కాపయ నాయకుడికి 75 మంది సామంత ప్రభువుల్లోనూ మొదట్లో వేముడు ఒకడు. కాపయ నాయకుడి తదనంతరమే స్వతంత్ర పాలనను ఉపక్రమించాడని ఇది తెలియజేస్తుంది. మస్సునూరి ప్రభువుకి వేమారెడ్డికి మధ్య ఉన్న రాజకీయ సంబంధం గురించి తెలియజేసే పత్రం ఇదొక్కటే. దీని ఆధారంగా వేముడు ముసునూరి వాళ్లకు ఒదిగి ఉండేవాడన్న పై వ్యూహం చేయడం జరిగింది. ఏమైనప్పటికీ ఈ సమాచారంలో ఒక లొసుగు ఉంది. అది ఏమిటంటే అది ముఖ్యమైనది కూడా. వేముడి స్వాతంత్ర పరిపాలన విషయానికి సంబంధించి పైన చెప్పిన అంశం యథార్థ పరిస్థితులు భిన్నంగా ఉంది. కాపాయ నాయకుడు సుల్తాన్ అల్లావుద్దీన్ హసన్కి కాక అతని కొడుక్కి అంటే మొదటి మహమ్మద్ షాకి సమకాలీనుకుడు. ఈ మహమ్మద్ షా క్రీస్తు శకం 1359లో తండ్రి తర్వాత సింహాసనం అధిష్ఠించాడు. ఒకవేళ వాదన కోసం మల్లవరం, నెకరికల్లు లాంటి తొలి శాసనాన్ని మినహాయించుకున్న వేముడు స్వతంత్ర అధికారంలో శక సంవత్సరం 1254 అంటే క్రీస్తు శకం 1332 నాటికే శాసనాలు వేయిస్తూ వచ్చాడు. ఇది వలివేరు దానపత్రం సంవత్సరం. అలాగే అతని కుంకల గుంట శాసనం దీని అప్పటి నుంచి శక సంవత్సరం 1275 క్రీస్తు శకం 1353 దాకా అంటే మణికేశ్వర పత్రం దాకా అతని ప్రసక్తి ఉంది. అతని పాలన కాలం నాటి శాసనాలు ఎన్నో బయటపడ్డాయి. వీటిల్లో ఎందులోనూ కూడా అతని ఏలిక ప్రభువు కాపాయ నాయకుడని లేదు. అసలు ఏలిక ప్రభువు అంటూ ఉంటే శాసనాల్లో సామంత ప్రభువుల వాళ్ళ పేర్లు వేయించడం ఆచారం. దాన్ని బట్టి వేముడు స్వతంత్రంగానే కాపాయ నాయకుడు ఉన్నప్పటి నుండి ఏలుబడి చేస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి కాపాయ నాయకుడే వేముని తదనంతరం కూడా ఉన్నాడు. మహమ్మద్ షాకి సమకాలీకుడు అవడం బట్టి ఈ విషయం వెలుగులోకి వెల్లడవుతోంది. అంచేత వేముడు తన స్వతంత్ర అధికారాన్ని కాపాయ నాయకుడి తదనంతరం ప్రకటించుకున్నాడన్నమాట సరికాదు. కాలువచేరు శాసనంలో ఎందుకింత అసత్యం దొర్లిందో తెలియదు. ఇదో నిగూఢ రహస్యంగానే మిగిలిపోయింది. మిత్రులారా, మిగిలినది వచ్చే ధారావాహికంలో తెలుసుకుందాం.